బాలీవుడ్ హీరోయిన్స్ లో ఏ లేడీకి దక్కని రికార్డ్ కంగనాకే సొంతమైంది. వరుస ఫ్లాపుల విషయంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డజన్ డిజాస్టర్లతో రాణిగా దూసుకుపోతోంది. తేజస్ కూడా ఫ్లాప్ అవడంతో 8 ఏళ్లలో ఒక్క హిట్ సొంతం చేసుకొని హీరోయిన్ గా చరిత్ర సృష్టిస్తోంది ఫ్లాపుల క్వీన్. తేజస్ ఫ్లాప్ తో కంగనా అకౌంట్ లో 2 డజన్ల డిజాస్టర్లు రాగానే రికార్డు పడిపోయింది. అసలు హిట్ ని చూసి తను కొన్నేళ్లవుతోంది. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా అన్ని విధాలుగా తను ఫ్లాప్స్ ఫేస్ చేస్తూనే ఉంది. తను వెడ్స్ మనో సీక్వెల్ తర్వాత ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ సొంతం కాలేదు. కంగనా అంటేనే లేడీ సూపర్ స్టార్ అనేంత క్రేజ్ తెచ్చుకుంది. సౌత్ లో నయనతార ఇలానే నటిగా, నిర్మాతగా ఇప్పుడు దూసుకుపోతోంది. కానీ తనకంటే ముందే ఈ ఫీట్ చేసి చూపించింది కంగనా. అందుకే తనని బాక్స్ ఆఫీస్ క్వీన్ అన్నారు. కానీ ఇప్పుడు తనే ఫ్లాప్ల రాణిగా మారింది. ఎప్పుడో 2015లో తను వెడ్స్ మనో 2 వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 8 ఏళ్లలో ఒక్క హిట్ సొంతం కాక వసూళ్లు లేక తికమక పడుతోంది కంగనా. మణికర్ణిక టైంలో దర్శకుడిని మార్చింది. డాక్కడా డిజాస్టర్ అని తేలింది. సిమ్రాన్, కట్టిబట్టి ఇలా లిస్ట్ తీస్తే డజన్ వరకు తన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. నిజానికి తేజస్ ఫ్లాప్ అయినా తన అకౌంట్లో ఇప్పటికీ వరుసగా 11 ఫ్లాప్లే పడ్డాయి. విచిత్రం ఏంటంటే ఇంకా రిలీజ్ కాని ఎమర్జెన్సీని కూడా డిజాస్టర్ అని తేలుస్తున్నారు. కారణం ప్రీ రిలీజ్ బిజినెస్ కాకపోవటం, కొనేవాళ్లు లేకే విడుదల వాయిదా వేసుకోవాల్సి రావటం అంటున్నారు. కంగనా మంచి నటే, కానీ హిట్లు లేక వరుస ఫ్లాప్లతో ఢీలా పడుతూ ఉంటే ఆఫర్లు రావడం కష్టమే. ఏదో 4 రాళ్లు సంపాదించింది కాబట్టి అవి ఖర్చయ్యేలా సొంతంగా సినిమాలు నిర్మిస్తూ వెళ్తోంది. కానీ 11 డిజాస్టర్లు వస్తే హీరోకే అడ్రస్ ఉండదు. హీరోయిన్ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుందంటారు. ఏదేమైనా గజనీ దండయాత్రల్లా తన దండయాత్రలు కంటిన్యూ అవుతున్నాయి.